పలికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు. ఏమంటున్నాడు? మనుష్య కుమారుని వ్యతిరేకించి దూషించినా కానీ మనుషుడికి ఏముంది? పాప క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించిన వానికి పాప క్షమాపణ లేదు. ఎందుకు ఈ మాట పలుకుతున్నాడు? దేవుడు ఈ మాట ఎందుకు పలుకుతున్నాడు? మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడినా కానీ ఎందరో ఈ లోకంలో ఉన్నప్పుడు ఎందరితోనో మనం వింటాం ఈ మాటలు. యేసు ప్రభువుని దూషించటము, దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. వారికి క్షమాపణ ఉంది, మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించిన వానికి క్షమాపణ లేదు అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ రెండిట్లో వ్యత్యాసం ఏంది? కుమారుడిగా వచ్చి మన పాపములను యేసుప్రభు గారి గురించి మనం అనుకుని తెలుసుకున్నాం. యేసుప్రభు గారు మన కొరకు ఈ భూమి మీదకు వచ్చాడు కనుక మన పాపములను భరించటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన్ని దూషించినప్పుడు ఆయన ఏమి కూడా మనల్ని ఒక మాట కూడా అనలేదు. ఎందుకనలేదు అంటే ఆయన పాపములు మోయటానికి వచ్చాడు. మనిషి కుమారుడుగా పాపమును మోయటానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు గనక పాపములను క్షమించువాడు గనక వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించుడి అన్నాడు. ఎందుకంటే మానవాళి యొక్క పాపమును మోయటానికి యేసు ప్రభువారు వచ్చాడు కనుక ఒక మనిషికి పుట్టాడు, ఒక స్త్రీకి పుట్టి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా స్త్రీని ఆవరించి, మరియ తల్లిని ఆవరించి పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలోనికి వచ్చాడు గనక ఆయన పాపమును మోయటానికే వచ్చాడు. మన పాపములను మోసి ఆ శిల్వ మీద ఆయన మన పాపములను కడిగి వేశాడు. అందుకే యేసు ప్రభు వారిని దూషించినా కానీ ఆయన్ని హేళన చేసినా కానీ దేవుడు నిన్ను క్షమిస్తా అంటున్నాడు. ఎందుకు? క్షమాగుణం గలవాడు గనక. పాపంలో క్షమించబడటం అంటే ఏమి? అంటే మనం పుట్టిన కాడ నుండి లోకతరంగాను మనం జీవిస్తాము, తర్వాత దేవుణ్ణి అంగీకరిస్తాం. తెలియనివాడు చేసిన పాపములన్నీ కూడా దేవుడు క్షమిస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎందుకు? క్రీస్తు నా సంరక్షకుడు, నా పూర్ణ మనసుతోనూ, నా పూర్ణ హృదయంతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకంతోనూ, నీ పాపములు క్షమించబడతాయి, నీ పాపములు కడగబడతాయి, నీ పాపములు క్షమించబడతాయి, పాపములు కడగబడతాయి. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మాట మనకి సెలవిచ్చాడు. నేను వెళ్ళితే తప్ప ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త మీ యొద్ద
ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇది తప్పుని తప్పుగాను, పరిశుద్ధతని పరిశుద్ధతగాను ఆయన మనల్ని నిరూపించేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మని కాయువాడు. నీ ఆత్మని ఆ యొక్క నరకపు గుండెలో పడకుండా కాయువాడు. అంటే సత్యాన్ని ఇది సత్యము అని తెలియజేసేవాడు, నిన్ను ఒప్పించువాడు. ఆయన ఒప్పించువాడు. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఎంతమంది అయితే వచ్చారో వారికి స్వస్థతలు కలిగినాయి. ఆయన మాటలు రాని వారితో మాట్లాడిచ్చాడు. కాళ్ళతో నడవలేని వానికి నడకనిచ్చాడు. వినబడిన వానికి వినిపించులాగా చేశాడు. ఎన్నో సంవత్సరముల నుండి రక్తస్రావం గల స్త్రీని ఆయన ముట్టి లేవనెత్తాడు. చనిపోయిన లాజర్ని లేవనెత్తాడు. అవునా? అలాంటి దేవుడు యేసు ప్రభువు. నీవు ఆయన పేరు మీద నువ్వు రక్షణ పొందగలుగుతావు. ఆయన పేరు మీద నీవు రక్షణ పొందగలుగుతావు. ఆయన నామములో జయముంది. ఆయన నామంలో జయముంది. యేసు నామంలో జయముంది. రోగముల మీద జయం కలుగుతుంది. దురాత్మ సమూహాల మీద నీకు జయం కలుగుతుంది. అలాగే దుష్టుని మీద నీకు జయం ఎప్పుడూ కలిగింది. అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు దూషింపరాదు అని చెప్పాడు దేవుడు? వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషింపరాదు. ఎందుకంటే తండ్రిలో ఉన్న శక్తిని, మన ప్రభువులో ఉన్న బలమును, వాక్కును, రెండింటిని కూడా మనల్ని ఎక్కడ పడిపోతుంటే అక్కడ లేవనెత్తేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీవు తెలిసి పడిపోతున్నా, తెలియక పడిపోతున్నా, నీవు మాట్లాడలేకపోయినా, నీవు ఏం చెప్పాలని నువ్వు ఆలోచించేటప్పుడు కూడా ఆయన ఆ క్షణమే నీకు జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. అంటే నీ తండ్రి వచ్చి చెప్పలేడు ఆ సమయంలో, నీ తల్లి వచ్చి చెప్పలేడు, నీ గురువు కూడా వచ్చి చెప్పలేడు. నీకు నేర్పించగలుగుతాడు నీ గురువు. కానీ నీవు భయముతోనూ వణుకుతోనూ నడవలేని స్థితిలోనూ, లేకపోతే మాట్లాడలేని స్థితిలో, నేను ఇప్పుడు ఏం చేయాలనే ఆలోచన ఉండే స్థితిలోనూ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. నీ నోటికి తోడుగా ఉంటాడు. నీ నోటికి తోడుగా ఉండి ఆయన నీతో మాట్లాడే దేవుడు. ఆయన ఏ క్షణాన నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా నిలవాలి, ఎలా నడవాలి అని ప్రతి క్షణము కూడా నిన్ను నిలబెట్టే దేవుడాయనా. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, గాని పరిశుద్ధాత్మ విషయమై దూషణకు పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మని దూషించినప్పుడు పాప క్షమాపణ లేదు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించినప్పుడు నిన్ను నీవు దూషించుకుంటావు.
నిన్ను నీవే తక్కువ చేసుకుంటున్నావు. ఎందుకు నిన్ను నీవు తక్కువ చేసుకుంటున్నావు? నిన్ను నీవు ఎందుకు దూషణ చేసుకుంటున్నావు అని చెప్తున్నావు? ఎందుకంటే నీ ఆత్మను కాయువాడు పరిశుద్ధాత్మ దేవుడే. నీ శరీరమును స్వస్థపరచువాడు యేసు ప్రభువారు అయితే, నీ ఆత్మను రక్షించువాడు పరిశుద్ధాత్మ దేవుడే. ప్రతి ఒక్కరి ఆత్మని రక్షించువాడు, ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తువాడు ఆయనే. నీ మాటల ద్వారాను, నీ క్రియల ద్వారాను, నీ యొక్క నడత ద్వారాను, నీ యొక్క చూపు ద్వారాను నువ్వు పడిపోయినప్పుడు నీ దేవుడు నిన్ను రక్షించువాడుగాను, నిన్ను లేవనెత్తువాడుగాను పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యములను జరిగించువాడు. నువ్వే క్షణమైతే నీవు ఏ దారి లేకుండా నిలబడిపోయి ఉంటావో ఆ క్షణము నిన్ను కాపాడువాడు ఆయనే నిన్ను కాపాడువాడు. ఎందుకంటే చూడండి, ఎబ్రియలుకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఎవరన్నా ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారయి ఒకసారి నీవు దేవుని తెలుసుకున్నావు. యేసు ప్రభువారే నా సొంత రక్షకుడు అనుకున్నావు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అనేకులు స్వస్థతలు పొందారు. నీ మాట విని అనేకులు దేవుణ్ణి నమ్మారు. నీ యొక్క నడతను చూసి అనేకులు యేసు ప్రభువారితో నమ్మితే ఇలా ఉంటారా అని నిన్ను చూసి అనేకులు వచ్చి నీ మాట మీద దేవుని మార్గంలోనికి ఎంచబడ్డారు. అయితే నీవు దేవుని చేత వెలిగించబడి నీవు ప్రార్థన చేయగానే ఎన్నో స్వస్థతలు కలిగినాయి ఎంతోమందికి. నువ్వు ప్రార్థన చేయగానే పిల్లలు లేని వారికి పిల్లలు కలిగారు. నువ్వు ప్రార్థన చేయగానే నడవలేని వాడు నడిచాడు, మాట్లాడలేని వాడు మాట్లాడాడు. అలాంటి స్థితిలో ఉన్న నీవు అంటే ఎంతోమంది రోగంతో నీకు చెప్తే చాలు, నీకు నోటితో చెప్తే చాలు, అమ్మా నాకు బాగాలేదు, అయ్యా నాకు బాగాలేదు, నా కోసం ప్రార్థన చేయండి అంటే ఆ క్షణమే స్వస్థతనిచ్చిన దేవుడు. అదే కనుక నాకు ఉద్యోగం లేదు, నాకు ఇప్పుడు నేను అసలు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉందంటే సరే నేను నీ కోసం ప్రార్థన చేస్తా అనేసి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేసినప్పుడు నువ్వు పరలోక సంబంధమైన ప్రతి క్రియను చూస్తున్నావు. అంటే చూసి నమ్ముడు కంటే చూడకుండా నమ్మిన నీవు ఎప్పుడైతే దేవుణ్ణి తక్కువగా చూస్తావు, ఏం పర్వాలే, నువ్వు పరలోక సంబంధమైన క్రియలన్నీ, దేవుని యొక్క మహాకార్యాలన్నీ చూసేవు. పరలోక సంబంధమైన అనుభవ జ్ఞానం ఉంది నీకు. అనుభవ జ్ఞానం ఉన్న తర్వాత కూడా నువ్వేం చేస్తున్నావు అంటే నీ యొక్క కార్యముల కోసం, అంటే నీ సొంత ఆలోచనల ప్రకారము కొన్ని రోజులకి దేవుని వాక్యం దేవుడు ఎక్కడ ముట్టలేదు, ఎక్కడ కూడా నాకు సహాయం చేయలేదు అంటే మనిషి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ క్షణమే యేసు ప్రభువారిని ఇట్లా తలుచుకోగానే, నేను అనేకులకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మంచిగా అయిపోయారు కానీ నా ఇంట్లో మాత్రం నాకు మంచి పేరు రాలేదు, నా వాళ్ళందరూ కూడా నన్ను దూషిస్తున్నారు. దేవుని నమ్ముకునే కంటే కూడా దేవుని నమ్ముకున్న కానండి లాభం. నీ మాటదారి కనుక కోసము నన్ను వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, అందుకే నేను దేవుని యొక్క చర్చిలోకి రావట్లేదు, నేను అక్కడికి వచ్చి నేను పాస్పోర్ట్ చేస్తలేదు, నేను అక్కడికి వచ్చేసి నేను పాటలు పాడతలేదు, నేను ఇప్పుడు సాక్ష్యం చెప్తలేదు, వాళ్ళందరూ నన్ను తీసివేశారు అని నువ్వు మనుషుల్ని ఆలోచన పెట్టుకొని దేవుణ్ణి దూషించరా. అనేకులు ఇలాగే ఆరిపోయి ఉన్నారు.
అనేకులు ఎంతో శ్రేష్టంగా దేవుడితో తిరిగిన వాళ్ళు, ఎంతో శ్రేష్టంగా పొద్దున నువ్వు ఇన్ని గంటలకు రావాలంటే ఇన్ని గంటలకు వచ్చి ఆరాధనలో కూర్చున్న వాళ్ళు, నైట్ మొత్తం కూడా ఆల్ నైట్ పేర్లు చేసిన వారు, ఇక్కడ మీటింగ్స్ ఉన్నాయంటే మీటింగ్స్కి వచ్చిన వారు, కొంతకాలానికి నాకు పనులున్నాయి, కొంతకాలానికి నాకు పనులున్నాయి, నేను రాలేకపోతున్నా, వెలిగి ఆరిపోయిన వారిలాగే ఉంటారు. నాకు పనులున్నవి, నేను రాలేకపోతున్నా. ఏంది ఆ పనులంటే? ఏం చెప్పగలుగుతారు? ఇదిగో నేను ఒక పొలమును కొంటున్నా, నేను దాని మీదే తిరుగుతున్నా, అక్కడ మాకు గొడవలు వచ్చినాయి, పొలం దగ్గర గొడవలు వచ్చినాయి. ఇదిగో నేను వివాహం చేసుకున్నా కదా, ఇక నా భార్య అక్కడ అక్కడి నుండి ఇక్కడ రానంటుంది, మీ చర్చికి రానంటుంది, అందుకే నేను రావటం లేదు. అదిగో నా భర్త నీ చర్చికి పోవద్దు అంటాడు, అందుకే నేను రావటం లేదు. అంటే నువ్వు వెలిగించబడింది ఎప్పుడు? బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, నడవలేని స్థితిలోనూ ఉన్నప్పుడే కదా నువ్వు వెలిగించబడింది. మరి అప్పుడు ఆదుకున్న దేవుడు ఇప్పుడు నాకు పనులు ఒత్తిడి ఉంది కనుక నేను రాలేకపోతున్నా అని చెప్తున్నావు, సాకులు. అంటే నువ్వు ధనాన్ని నీ దేవుడిగా చేసుకున్నావు, నీ ధనాన్ని నీ దేవుడిగా చేసుకున్నావు, అందుకే నువ్వు ఆర్పబడుతున్నావు. అదే గనక నేను ఇప్పుడు రాలేకపోతున్నా, ఎందుకంటే నా పిల్లలు నన్ను రాణిస్తలేరు, నా మనవరాళ్ళు నన్ను రాణిస్తలేరు అంటే నువ్వు మనుష్యుని విగ్రహంగా పెట్టుకున్నావు, ఒక మనుష్యుని విగ్రహంగా పెట్టుకున్నావు. దేవుడు అందుకే నీకు దూరం అయిపోయాడు. అంటే దేవుడు నీకు దూరం కాలే, నువ్వే దేవుడికి దూరం అయిపోయావు, దేవుడికి దూరంగా నువ్వైపోయావు. నేను అప్పుడంటే నాకేదీ లేకుండా అందుకే నేను తొందరగా వస్తుంటా. అంటే బంధాల్లో ఉన్నవాళ్ళు తొందరగా రాలేరా? అంటే నీ సిలువ వెతుకోకుండా దేవుడు రమ్మన్నాడా? ఎందుకంటే దేవుడు సంపూర్ణంగా నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నిన్ను ఆశీర్వదించే దేవుడు. నేను రాలేకపోతున్నా, నేను ఇప్పుడు నడవలేకపోతున్నా అంటే నీవు మరణ పడకల్లో ఉన్నప్పుడు నిన్ను స్వస్థపరిచిన దేవుడు, నిన్ను నిలబెట్టిన దేవుడు, నువ్వు ఎలిగి గొప్పగా ఆశీర్వాదాలు పొందిన నీవు ఈ రోజున వారిపోతున్నావు. నీవు దేవుడి దగ్గరికి రావటానికి కూడా నీకు లెక్కలేసుకుంటున్నావు అంటే నువ్వు ఆరిపోతున్నావని అర్థం. దేవుడి దగ్గరికి రావాలంటే లెక్కలు, దేవుడితో నడవాలంటే ఇదిగో మా చుట్టాలు వచ్చారు కనుక వాళ్ళతో నేను ఉంటున్నా. దేవుడి సమయాన్ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే చుట్టాల కోసమో, లేకపోతే నీ పిల్లల కోసమో, లేకపోతే నీ మనవాళ్ళ కోసమో, నీ మనవరాళ్ళ కోసమో, నీ భార్య కోసమో, నీ భర్త కోసమో దేవుడిని వారికంటే తక్కువగా చూస్తున్నావు కనుక నువ్వు ఆరిపోతున్నావు. నువ్వు ఆరిపోయిన వాడుగా ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి చెందినవాడు కాదు. నేను నీ పేరట ఎన్నో ప్రార్థనలు చేశాను, నీ పేరట ఎంతో మందిని స్వస్థపరిచాను, నీ పేరట ఎన్నో దెయ్యాలను ఎల్లగొట్టాను అనేసి నీకు ఒక సాక్ష్యం చెప్పుకుంటున్నావు అంతే. నీవు ఒక సాక్ష్యం చెప్పుకుంటున్నావే కానీ నీవు నిజమైన దేవుణ్ణి మర్చిపోతున్నావు, నిజమైన దేవుణ్ణి మర్చిపోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రతి క్షణం కూడా నీకు తోడుగా ఉంటున్నాడు, నీ ఆత్మని కాస్తూ ఉన్నాడు, నీ బాధల్లో కాస్తున్నాడు. నీవు దేవుణ్ణి మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగినప్పుడు కూడా, నీ ఇష్టం వచ్చినట్టు నీ పనుల మీద వెళ్ళినప్పుడు కూడా ఎన్నో యాక్సిడెంట్ల నుండి నిన్ను కాపాడాడు, ఎన్నో రోగాల నుండి నిన్ను కాపాడాడు, ఎన్నోసార్లు మరణ పడకం నుండి కాపాడిన దేవుడు నీకు ఈ రోజున దూషణగాను హేళనగాను కనిపిస్తున్నాడంటే నీవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కించపరుస్తున్నావని అర్థం.
దేవుణ్ణి కించపరిచిన వాడు ఎన్నడూ కూడా క్షమాపణకి అర్హుడు కాడు. ఎందుకంటే నీవు సర్వసత్యములోనికి తెలియజేయవాడు, సర్వసత్యములోనికి నిలబెట్టువాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకానికి నిన్ను నడిపించువాడు, నిన్ను నిలబెట్టువాడు ఆయనే. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం ఏమంటున్నాడు? యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించమని చెప్పెను. వారాయన ఆయన యొక్క వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఏం చేస్తున్నారు? ఆయన వస్త్రములను చింపుకుని చీట్లు వేస్తున్నారు. ఇదేంది? మనమంతా ఏం చేస్తున్నాము? చర్చిలో పెద్ద అధికారం కావాలి, అందరికంటే మేమే గొప్పవారమని నిన్ను పొగిడేటట్టు ఉండాలి. అంటే వస్త్రముల కోసం నువ్వు చీటీలు వేసుకుంటున్నావు, దేవుడి కోసం కాదు. దేవుడు ధరించిన వస్త్రాల కోసం నువ్వు చీటీలు వేసుకుంటున్నావు. వస్త్రమే అంత మహిమ గలదైతే దేవుడు ఎంత మహిమ గలవాడు? దేవుణ్ణి ఎట్లా మర్చిపోతున్నావు? మీరేం చేస్తున్నారో అంటే ఈ యొక్క వస్త్రముల కోసము చీటీలు వేసుకుని వస్త్రాన్ని చూసుకుంటున్నారు, కానీ అక్కడ దేవుడే నిలిచి ఉన్నాడు. అక్కడ దేవుణ్ణి మర్చిపోయి నువ్వు వస్త్రాన్ని చూసుకుంటున్నావు. అలాగే నువ్వు లోకాన్ని చూసుకుని తిరుగుతున్నావు. నీవు లోకం కోసం మాత్రమే బతుకుతున్నావు. నాకు రేపు ఎవడు చూసేది ఉంది? నా కొడుకులు చూస్తారా, నా కూతురు చూస్తారా, లేకపోతే నా డబ్బే నన్ను కాపాడుతుంది అనుకుంటున్నావేమో. నా డబ్బే నన్ను కాపాడుతుందేమో, లేకపోతే నా పేరే నన్ను కాపాడుతుందేమో, నా యొక్క మాటే నన్ను కాపాడుతుంది, నాకున్న ఆస్తే నన్ను కాపాడుతుంది, నా జనాంగమే నన్ను కాపాడుతారు. చూసుకో. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాక్యముగాను నిన్ను నిలబెట్టువాడుగా ఉన్నాడు, వాక్యములో స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. ఏ సమయంలో నువ్వు ఎలా నడవాలో, నువ్వు ఏ సమయంలో నువ్వు ఎలా నడుచుకుని నీవు నిలబెట్టగలడో ఆయన ప్రతి క్షణం కూడా నిన్ను ఓర్పుతో చూసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే సత్యాన్ని బట్టి మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తున్నావు, నువ్వు బుద్ధిపూర్వకంగా నడుచుకుంటున్నావు, ఆత్మానుసారంగా నడుచుకోవటం లేదు. ఆత్మానుసారులు ఏం చేస్తారు? ప్రేమని, సమాధానాన్ని, ఇంకా నిరీక్షణని కలిగి ఉంటారు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కలిగి ఉంటారు. నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క ఆలోచనల ప్రకారము దేవుణ్ణి దూషిస్తున్నావు. పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన నీ ఆత్మని నీవే ఇక్కడ నరకానికి అప్పగిస్తున్నావు. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునకుడు నిద్రపోడు. నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు. అలాంటి దేవుడు నీతో మాట్లాడుతూ నీ యొక్క మార్గాల్ని సిద్ధపరుస్తూ ఆయన నిన్ను ప్రతి విషయములోనూ ఎంతో శ్రేష్టముగా నడిపించే దేవుడు తన కార్యములను నీ ద్వారా జరిగించే దేవుడు నీతో నిలిచి ఉన్నాడు కదా. అలాంటి దేవుడితో నీవు ఎందుకు నడవలేకపోతున్నావు? చూడండి, గలతీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొన గోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ధర్మశాస్త్ర సంబంధంగా మీరు ఆత్మను పొందితిరా, లేకపోతే విశ్వాసం ద్వారా ఆత్మని పొందితిరా? ఎందుకంటే లోకము ధర్మశాస్త్రం ప్రకారం నడుస్తుంది. కన్నుకు కన్ను, మాటకు మాట, క్రియకు ప్రతిక్రియ, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం ప్రకారం నడుస్తూ ఉంటే నీవు దేవుని ఆత్మ లేనివాడు. ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు నడిచినట్లయితే దేవుని ఆత్మ లేనివాడు. కానీ నువ్వు విశ్వాసం వల్ల నమ్మేవా? ఏమన్నాడు? నీవు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందిరా? విశ్వాసంతో వింటు వల్ల పొందేమా, లేకపోతే ఎలా పొందేము? విశ్వాసంతో వినుట వల్ల నీవు కార్యం జరిగినది. నీ కార్యాలన్నీ కూడా విశ్వాసం ద్వారానే జరుగుతాయి. నీ విశ్వాసం ఎందుకు కోల్పోతున్నావు? చాలా మట్టుకి ఫస్ట్ మనిషి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఇంటి వారిని పట్టించుకోరు. నువ్వు మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఇంటి వారిని నువ్వు పట్టించుకోవు, నీ పిల్లల్ని పట్టించుకోవు, నిన్ను కన్న తల్లిదండ్రుల్ని పట్టించుకోవు, నీ అన్నల్ని పట్టించుకోవు, నీ అక్కల్ని పట్టించుకోవు, మీ బావల్ని పట్టించుకోవు, ఎవరిని పట్టించుకోవు. ఎందుకు? నాకు యేసే దేవుడు, నాకు యేసే దేవుడు అనేసి నువ్వు ఆత్మ సంబంధంగా దేవుణ్ణి నమ్ముతావు. మొదట్లో అలా నమ్ముతావు, అవునా? తర్వాత ఏమైంది? తర్వాత ఏం చేస్తారు చెప్పండి? శరీర సంబంధంగా వెళ్ళిపోతారు. దేవుని యొక్క కార్యాలను చూసి, దేవుని యొక్క క్రియలను చూసి, ఆయన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు పొంది, ఎన్నో అద్భుత క్రియల్ని చూసి తర్వాత ఏం చేస్తారంటే తొండొచ్చి ఊసరవిల్లు మారినట్టు దేవుణ్ణి ఎన్నుకున్న మనిషి ఏం చేస్తాడంటే రంగులు మారుస్తాడు అన్నట్టు. మనం రంగులు మార్చి నా పిల్లలే నా దేవుళ్ళు, నా తల్లిదండ్రులే నాకు దేవుడు. మరి నీకు ఆత్మ ఇచ్చిన దేవుడు ఎక్కడున్నాడు? నీకు భూమి పుట్టక మునిపే నువ్వు ఆయన దగ్గర ఉన్నావు కదా. నీవు ఈ భూమి సృష్టించక మునిపే ఆయన దగ్గర ఉన్నావు. ఎవరి దగ్గర? కరుణామయుడు ఆత్మస్వరూపి అయిన దేవుని యొద్ద నీవు ఉన్నావు. నీ ఆత్మలు కాయవాని దగ్గర ఉన్నావు. నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చూస్తున్నావు? ఈ లోక బంధాన్ని నువ్వు ఏర్పరచుకున్నావు. అవన్నీ నిన్ను కాపాడుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతాడా? విశ్వాసం నిన్ను కాపాడుతుందా? బంధం నిన్ను కాపాడుతుందా? ఏది కాపాడుతుంది? మొదటేమో నువ్వు మొట్టమొదట దేవుని ఎన్నుకున్నప్పుడు దేవుని గురించి మాత్రమే మాట్లాడేవాడుగా ఉంటావు. నేను ఎలా చేస్తే బాగుంటుంది పాస్టర్ గారు, నేను ఈరోజు నాగో ఇక్కడికి వెళ్ళాలన్నా వద్దా, నేను ఇలా చేయొచ్చా లేదా? మొదట నీవు దేవుణ్ణి నమ్మినప్పుడు ఇవి ఉంటాయి అన్నట్టు. నేను ఇది చెయ్యొచ్చా లేదా, నేను ఇట్లా మాట్లాడొచ్చా లేదా, నేను ఇక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, నేను ఇలా నడవచ్చా నడవకూడదా? అప్పుడు దేవుని వాక్యం గురించి రాత్రి పగళ్ళు ధ్యానిస్తానికి చూస్తారు, దేవుడి గురించి తెలుసుకోవటానికి చూస్తారు. తర్వాత దేవుడి గురించి తెలిసిన తర్వాత, అద్భుత కార్యాలను చూసిన తర్వాత వీరు
దేవుణ్ణి దూషించట్లో పడిపోతారు. అద్భుత కార్యాలు చూస్తారు, ఆశ్చర్యక్రియలు చూస్తారు, వెలిగి ఆరిపోతూ ఉంటారు. ఏమంటారు? మా తల్లిదండ్రులు లేనిది మేము వచ్చేమా? నీ తల్లిదండ్రులను సృష్టించిన వాడెవరు? దేవుడే. సరే, నీ తల్లిదండ్రులు, నీ సహోదరులు, నీ యొక్క సహోదరులే, మరి వారిని నువ్వెందుకు మార్చలేకపోతున్నావు? నువ్వు దేవుణ్ణి అనుకున్నావు కదా, వారి కోసం నువ్వు అంతా కూడా త్యాగం చేస్తాను రెడీ అయిపోయినావు కదా, మరి నీ కోసం వాళ్ళని త్యాగం చేస్తున్నారు. నీ దేవుణ్ణి నమ్ముతున్నారు. మరి వారు మారినప్పుడు నీవు పరలోక రాజ్యానికి వెళ్ళే నీవు మరి పరలోకం ఇంకా చూస్తావా? భూమి మీద ఉన్న వీటిని చూస్తావా? నీ వారందరూ కూడా నిన్ను ఎవరైతే కించపరుస్తున్నారో, ఎవరైతే తక్కువగా చూస్తున్నారో, ఎవరైతే నీకు అడ్డుకుంటున్నారో వాళ్ళు ఈ సృష్టి ధర్మాన్ని నడుపుతున్నారు. నువ్వు దేన్ని నమ్ముతున్నావు? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నమ్మి నడుస్తున్నారు. నువ్వు వినటం వల్ల విశ్వాసం పొందేవా లేదా అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు విశ్వసిస్తే సమస్తం నీకు దగ్గరగా ఉంటాయి. నీ పాదాల దగ్గర పెడతాడు దేవుడు. నీ బాధల్ని, నీ యొక్క ఇబ్బందుల్ని, నీ యొక్క శోధనని, నీ యొక్క వేదనని కూడా ఆయన నీ పాదాల కింద పెట్టే దేవుడిగా ఉన్నాడు ఆయన. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్తర కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేతను మనకు దృఢపరచబడము. వినిన వాటిని గురించి సారముగా సూచక్రియలు చేస్తున్నారు. నీవు నమ్మితే, ఎలా నమ్మితే అలా సూచక్రియలు చేస్తున్నారు. నువ్వు పైకేమో విశ్వాసం ఉందంటున్నావు, లోపలేమిది కాదేమో అనుకుంటే సూచక్రియలు కావు. అవునా? మహత్తర కార్యాలు చేస్తా అంటున్నాడు ఆయన. నీ లైఫ్ చేంజ్ అవుతుంది. నీ లైఫ్ చేంజ్ అవుతుంది. నువ్వు ఆయనతో యేసుప్రభు వారిని నమ్ముకుంటే నాకు ఎప్పుడు కూడా బాధలే వస్తుంది, నాకు ఎప్పుడు కూడా ఇబ్బందులే వస్తుంది, నాకు ఎప్పుడు నిన్ను ముష్టి లేపుకునేవాడుగా ఉంచడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు ఆయన. ఆయన రాజులకు రాజు, శ్రీమంతుడు. నీ దగ్గర ఇక్కడ నడిస్తే ఇంకో దగ్గర నడవని పైసా ఉందేమో. ఆయన ఎక్కడంటే అక్కడ నిన్ను నడిపించగలుగుతాడు, ఎక్కడదంటే అక్కడ అది నీకు ఇయ్యగలుగుతాడు. ఆయన శ్రీమంతుడు. అలాంటి దేవుని నువ్వు ఎలా విసర్జించగలుగుతావు? వెలిగి ఎలా వారిపోగలుగుతావు? నీ ప్రేమ, నీ యొక్క విశ్వాసము, నీవు పరిశుద్ధాత్మతో నింపబడి నడవవలసిన నీవు పరిశుద్ధాత్మని ఎలా హేళన చేయగలుగుతున్నారు? హేళన చేయలాగా నువ్వెలా బతుకుతున్నావు? ఎందుకంటే నీ బ్రతుకు దినములు ఎన్నో ఉన్నాయో నీకు తెలియదు. దాన్ని నేర్చుకునే వరకల్లా దేవుడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. నువ్వు దేన్ని బట్టి నువ్వు గొప్పగా దీవించగలుగుతా అనుకుంటున్నావు? ఎందుకంటే ఒక అతను, ఒక ఫుట్బాల్ ప్లేయర్, ఆయన ఒక ఆమెని ప్రేమించాడు. మంచిగా ఆయన ఫుట్బాల్ ప్లేయర్ కనుక ఆయనకు 200 కోట్లు వచ్చినాయి. ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని ఆయన మంచి లీడ్ చేద్దాం అనుకున్నాడు. లైఫ్ని మంచిగా లీడ్ చేద్దాం అనుకున్నాడు. ఒక ప్రయాణంలో వెళ్తూ యాక్సిడెంట్లో
అనుకోకుండా తన యొక్క సహోదరుడు ఇద్దరు కూడా చనిపోయారు. మరి ఇంత ధనము ఏం చేసింది? మరి అంత పేరు ఏం చేసింది? కాపాడగలిగిందా? వాళ్ళలో బెస్ట్గా మంచి పేరు సంపాదించాడు. మరి ఆ యొక్క 200 కోట్లను సంపాదించి ఉంచాడు. మరి అవి ఏమన్నా ఆదుకున్నాయి ఆయన్ని? నీ జీవితం ఎప్పుడు వరకు ఉంటుందో నీకు తెలియదు. గ్యారంటీ లేనిదే మన జీవితం. అలాంటి జీవితాన్ని నీవు సంతోషంగా గడపటానికి, నీవు దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకోవటానికి, ఇక్కడ జీవించే చిన్న జీవితాన్ని చూసుకుని నువ్వు నడిచేస్తున్నావేమో. ఇక్కడ మా అంటే 60, 70, 80, 90, 100 ఇంతకాలం నువ్వు నడవగలుగుతావు. నీ కాళ్ళ మీద ఏ రోజైతే నువ్వు నిలవలేవో ఆ రోజు నువ్వు సచిన వాడుతూనే సమానం. నువ్వు 100 సంవత్సరాలు ఉండు, ఎన్ని సంవత్సరాలు ఉన్నావు. మరి నీ కాళ్ళు చేతులు ఆడినప్పుడే, నీవు సమృద్ధిగా నడిచినప్పుడే, విశ్వాసంతో నడువు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషింపకుండా నీ జీవితాన్ని నడిపించు. ఇతరులు నీ యొక్క దేవుణ్ణి దూషించకుండా నీ జీవితాన్ని నడుపు. ఎవరికి కీడు చేయకు. అని కీడు చేస్తాం వల్ల నీకు వచ్చేది ఏం లేదు. వారి కోసం ప్రార్థన చేస్తాం వల్ల వారు రక్షించబడతారు. నిత్య జీవాన్ని ఎతుకు. స్వార్థం ఎంతకాలము? నా పిల్లలు మాత్రమే బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, నా భార్య మాత్రమే బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి అనుకుంటే నీ కుటుంబంలో ఉన్నవారు నిజంగా పరలోక రాజ్యానికి వస్తారని నువ్వు గ్యారంటీ ఇవ్వగలుగుతావా? కానీ గ్యారంటీ ఒక ఆయన ఇవ్వగలుగుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఎలా నడవాలో చెప్పగలుగుతాడు ఆయన. ఎప్పుడు నువ్వు ఎలా నిలవాలో చెప్పగలుగుతాడు. నీవు ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్పించగలుగుతాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. నీ కార్యములు తెలుసు ఆయనకి. నువ్వేం చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నేను మాట్లాడి నడవాలో అని నువ్వు ఇంకా ప్లాన్లు వేసుకునే అవసరం ఉండదు. దేవా నువ్వు నన్ను నడు. శ్రేష్టమైన బుద్ధిని, శ్రేష్టమైన జ్ఞానాన్ని ఈ లోకంలో గొప్పవాడిగా నేను చేయకపోతే గొప్ప స్థితిలోనే వస్తాడు దేవుడు. ఎందుకంటే ఇప్పుడు వరకు దేవుణ్ణి దూషించేటట్టుగా నీ జీవితం ఉండేది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి రోజు నువ్వు సిలువేస్తున్నావేమో. అయితే యేసు ప్రభు వారిని తిట్టినా కానీ ఏదన్నా అన్నా కానీ ఆయన క్షమిస్తున్నాడు. కానీ ఆయన రక్షణ కోసం వచ్చాడు కనుక ఆయన క్షమిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిత్య నరకంలో పడకుండా నిత్య జీవంలో నడిపించేవాడుగా ఉన్నాడు ఆయన. వ్యత్యాసం ఇది. నువ్వెక్కడైనా పడిపోతావు. ఎక్కడైనా నువ్వు నడిచే దగ్గర పడిపోవచ్చు, లేకపోతే నువ్వు పనిచేసే దగ్గర పడిపోవచ్చు, లేకపోతే నీ ఇంటి పక్కన ఉన్న ఒక స్త్రీని చూసో, ఒక పురుషుని చూసో, లేకపోతే పనిచేసేవాడిని చూసో నువ్వు పడిపోతున్నావేమో. అక్కడ కూడా నీ దేవుడు నిన్ను కాపాడగలుగుతాడు. నీ మనస్సు చెలించకుండా, నీ ఆత్మ చెలించకుండా నీ దేవుడు ఇది తప్పు అని చెప్తాడు. అప్పుడే నీ నడక మార్చుకో, నీ మార్గం మార్చుకో అని నిన్ను ప్రతి క్షణము కూడా ఆయన హెచ్చరించేవాడుగా ఉన్నాడు. బ్రతుకు మార్చువాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు సహాయం చేయవాడు ఆయన. నా శక్తి వల్ల నేను బతుకుతున్నా కదా అనుకుంటున్నావేమో. నీకు చిన్న జ్వరం వస్తేనే నువ్వు లేచి నుంచోలేవు. చిన్న రోగం వస్తేనే దేవా 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 అని ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటావు. నీ బలము, నీ బలగము ఏది కూడా నీకు పనిచేయదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రతి క్షణము కూడా నిన్ను కాపాడుతూ, నిన్ను ప్రతి క్షణము కూడా స్థిరపరుస్తూ, నువ్వు ఎలా నడవాలో నిన్ను మంచి స్థితిలో ఉంచటానికి ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు.
ఎందుకంటే నీ స్థితిని మార్చేవాడుగాను, నీ స్థితిని నిలబెట్టేవాడుగాను, నీ మార్గాన్ని గొప్ప మార్గంగా చేర్చేవాడుగాను ఆయన నిన్ను స్థిరపరుస్తున్నాడు. స్థిరపరిచి నిన్ను స్పష్టంగా నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించు. ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతివాడును పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపడు గాని. ఎందుకంటే నేను దేవుడి వల్లే బతుకుతున్నాను, నేను దేవుడి వల్లే నడుస్తున్నాను, దేవుడి వల్లే నేను నివసిస్తున్నాను అనేసి చాలామంది ఈ మాటలు చెప్తూ ఉంటారు. కానీ ఇవి ఈ యొక్క నాలుగు మీద నుండి వచ్చే మాటలే. నేను ప్రభువుతోనే బతుకుతున్నాను, ప్రభువుతోనే నేను జీవిస్తున్నాను, ప్రభువుతోనే నేను నడుస్తున్నాను, ఆయన లేకపోతే నేను బతకలేనని ఏరే వాళ్ళకి చెప్తానికి మాత్రమే బాగుంటుంది. కానీ ఆయన చిత్త ప్రకారం వీళ్ళు నడుస్తలేరంట. ఏమంటున్నాడు వాక్యం ప్రకారం? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించడు. తండ్రి చిత్తం ఏంది? నీవు పరలోకానికి వెళ్ళాలి. తండ్రి చిత్తం ఏందంటే నీవు పరలోక రాజ్యంలోనికి వెళ్ళగలవు. యేసుప్రభువు వారు ఏమన్నాడు? నేను వెళ్ళి నీకు నివాస స్థలము నేను అక్కడ కట్టేస్తాను, నిన్ను పిలుస్తాను అని చెప్పాడు కదా. ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఈ లోకాన్ని చూసుకొని, ఈ లోక మాలిన్యాన్ని చూసుకొని తండ్రి 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 నేను తండ్రి తండ్రి అని ఉట్టిగా నువ్వు నీ నోటితో మాట్లాడుతూ నీ హృదయంలో గనక విశ్వాసం లేకపోతే దేవుడి రాజ్యంలోకి వెళ్ళి ఎంత మట్టుకు కూడా వెళ్ళలేదు. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయి తరువాత అది విశ్రాంతి ఎతుకుచూ నీరు లేని చోట్ల తిరుగులాడుచూను విశ్రాంతి దొరకనందున నేను విడిసి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదను అనుకునేను. అపవిత్రాత్మ నిన్ను ఇడిచిపెట్టి ఒక మనుషుడికి అపవిత్రాత్మ పట్టింది అంటే మన భాషలో దెయ్యం పట్టింది. ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోయింది. యేసు నామములో దాన్ని దహించినప్పుడు అది విడిచి పారిపోయింది. అయితే అది ఎక్కడెక్కడో తిరుగుతుంది అన్నట్టు, ఎక్కడా విశ్రాంతి దొరకతలే. ఎక్కడా విశ్రాంతి దొరకకపోతే మళ్ళీ ఎక్కడ జరుగుతుంది? నేను ఏ ఇంటినైతే విడిచిపెట్టానో నేను ఆ ఇంట్లోనే నివసిస్తా అనేసి తిరిగేసి మళ్ళా ఆ ఇంట్లోకి వచ్చింది. క్రైస్తవుడు కూడా అలాగే ఉన్నాడు. ఫస్ట్ ఏమో దేవుడిని నమ్మాను, నేను దేవుడితో మాత్రమే నడుస్తాను, దేవుళ్ళు మాత్రమే జీవిస్తాను అనేసి కొంతవరకు వాక్యమును బాగా చదివి, వాక్యమును బాగా తెలుసుకుని, వాక్యంలో జీవిస్తూ మళ్ళా ఎక్కడ నాకు అప్పుడు ఏంటంటే సుఖభోగాలు వచ్చేస్తాయి. అప్పుడు యేసుప్రభువుని నమ్మంగానే సుఖభోగాలు వస్తాయి. ఏం లేనోడికి కూడా లక్షల్లో కోట్లలో వచ్చేస్తాయి. అప్పుడు తన సుఖాన్ని చూసుకోవటానికి ఆ యొక్క అపవిత్రాత్మ తిరిగి వచ్చింది కదా. అలాగే ఫస్ట్ దేవుణ్ణి ఎంతో నమ్మి దేవుడితో నివసిస్తూ దేవుడితోనే జీవిస్తా అనుకున్న ఈ మనిషి కొంత
సుఖభోగాలు రాగానే మళ్ళీ పాత వేషమే వేస్తానికి వెళ్తాడన్న. మళ్ళీ నాకంటే గొప్పోడు ఎవడు లేడు అంటాడు. నన్ను ఎవడు ఎదిరించలేడు అంటాడు. నా మాట నేను ఇది మాట్లాడితే ఇదే గొప్ప, నేను గీసిన గీతే గొప్ప అంటే ఆ పవిత్ర ఆత్మ ఎట్లాగైతే వదిలి ఆయిల్ తిరిగిందో అలాగే ఈ మనిషి కూడా దేవుని నమ్మిన తర్వాత వాక్యాన్ని తెలుసుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో బాగా ఆయన యొక్క కృపను చూస్తున్నాడు, ఆయన యొక్క సమాధానం చూస్తున్నాడు, ఆయన యొక్క విశ్రాంతిని చూస్తున్నాడు. ఇదంతా చూసిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆటోమేటిక్ వస్తాయి నీ మీదకి. అప్పుడు మళ్ళా అరే నేను అప్పుడు చేయలేంది ఇప్పుడు చేస్తా సుఖభోగాలు. ఇప్పుడు నాకేం తక్కువ లేదు, నేను ఎవరిని అడగనవసరం లేదు, నేను ఎవరికి కూడా మొక్కనవసరం లేదు, దేవుడు కూడా నాకు అవసరం లేదు. ఎలా అంటాడు? దేవుడు కూడా నాకు అవసరం లేదు, ఏదో ఆ టయానికి వెళ్తే చూద్దాంలే తీ, నేను ఎవరి మాట విన్ను. ఏమంటాడు? నేను ఎవరి మాట విన్ను, నేను చెప్పింది మాత్రమే వినాలి. దేవుడు కూడా ఈయన చెప్పింది వినాలంట. అవునా? దేవుడు కూడా నేను మాట్లాడితే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడొద్దు. అంటే నీవు ఎప్పుడు చర్చికి వెళ్తే అప్పుడు మాత్రమే దేవుడు మాట్లాడాలి కదా. దాంట్లో నీకెప్పుడు కూడా ఇంటర్ఫియర్ కాకూడదు. అంటే నీ సుఖభోగాలు నీకు ఉండాలి. ఆ పవిత్రాత్మ అక్కడక్కడక్కడ తిరిగేసి నీ పాత ఇల్లే బాగుంది అనుకుని వస్తారు కదా, అలాగే క్రైస్తవుడు మారుతున్నాడు. అలాగే క్రైస్తవ జీవితం కూడా అలాగే ఉంది. ఫస్ట్ విశ్వాసుల్లాగా ఎంతో పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగాను, ఎంతో పరిశుద్ధాత్మలో నిండిన వారుగాను ఉన్నవారుగా జీవించి కొంతకాలానికి ధనము ఐశ్వర్యము రాగానే ఎలా అయిపోతారంటే దేవుణ్ణి పక్కకు పెట్టేసి వీరు మాత్రమే దేవుళ్ళు గాను, వీళ్ళే గొప్ప దైవజనులు గాను, వీళ్ళనే ఎవరైనా ముట్టుకోవాలన్నా కానీ కష్టమే, వీళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలన్నా కష్టమే, అలాగ మారిపోయేవారుగా ఉన్నారు. ఎందుకంటే అది దేవునికి ఇష్టమైనది కాదు, దేవునికి ఇష్టమైన కార్యాలు కాదు. ఎందుకంటే నీవు దేవుని ఆత్మని విడిచిపెట్టి, పరిశుద్ధాత్మ దేవుని విడిచిపెట్టి నీ యొక్క మార్గాన్ని మాత్రమే నడుస్తున్నావు. ఎందుకంటే క్షమాపణ లేని జీవితాన్ని నీవు అనుభవిస్తున్నావు, క్షమాపణ లేని బ్రతుకుని నీవు అనుభవిస్తున్నావు. అలాంటి క్షమాపణ లేని బ్రతుకును కానీ, అలాంటి క్షమాపణ లేని బ్రతుకుల్లో మనము జీవించటం కానీ ఏమాత్రం కూడా మంచిది కాదు. ఎందుకంటే నీవు దేవుని నమ్మినప్పుడు, పరిశుద్ధాత్మని కూడా నీవు నమ్మి ఆయనతో నడిచినప్పుడే నీవు నిత్య జీవంలోని ప్రవేశిస్తావు. ఒకసారి ఎలిగి ఆరిపోవటం వల్ల, లేకపోతే దేవుణ్ణి దూషించటం వల్ల, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించటం వల్ల నిత్య నరకమే తప్ప నీకు నిత్య జీవం అనేది మాత్రం ఉండదు. మన మనస్సును మార్చుకుందాం, మన యొక్క నడతను మార్చుకుని నడిచినట్లయితే సమస్తంలో నువ్వు దీవించబడతావు. యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్. రెండు ప్రార్థన. సర్వలోకాలు కల్పతైన యేసయ్య, నీ పాదాలకు వందనాలు యేసయ్య. నీ కృప, నీ సమాధానము, నీ ప్రేమను నా తండ్రి కుమ్మరిస్తూ, అగ్నికంచి వేసి కాపాడుతూ, నీ కృపల్లో భద్రపరుస్తూ నా తండ్రి నా దేవ, నా తండ్రి నా దేవ, లోకాశల్లోను, లోక మార్గాల్లోను, లోక యొక్క నా తండ్రి విశేషాల్లోను నా తండ్రి మేము నా తండ్రి ఉండకుండా నా తండ్రి నా దేవ, నీ మార్గాన్ని నేర్చుకునేవారుగాను, నీ మార్గంలో నా తండ్రి నడుచువారుగాను, నా తండ్రి పరలోక రాజ్య వారసులుగాను, నా తండ్రి పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగాను నా తండ్రి ఎల్లవేళ నా తండ్రి మా మనస్సును నా తండ్రి నీ వైపు తిప్పి నా తండ్రి నా దేవ, పరిశుద్ధాత్మ దేవుని నా తండ్రి ఆహ్వానించి నా తండ్రి మా హృదయంలో నా తండ్రి చోటిచ్చులాగా నా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించమయ్యా. ఎవరు ఏ బాధల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, ఏ వేదంలో ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆశీర్వాదించి నీ కృపల్లో భద్రపరచమయ్యా. Hebros buzalal vishkara sarva asmik gabros misalal visha sarve aviga foshmi goria sarva Holy Spirit touch, Holy blood touch. ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి చదువుతున్నారు నా తండ్రి వారికి జ్ఞానం వివేచనని పరిశుద్ధాత్మను కుమ్మరించి నా తండ్రి, ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి ఉద్యోగాల కోసం చూస్తున్నారు నా తండ్రి వారికి ఉద్యోగాలు నా తండ్రి దొరుకులాగా నా తండ్రి నీ ఆత్మకార్యంలో జరిపిస్తూ
నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే లేవలేని స్థితిలో ఉన్నారో నా తండ్రి యేసునామములో ఈ క్షణమే నా తండ్రి ముట్టి నా తండ్రి లేవనెత్తున్నందుకు నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి నా దేవ వాక్య ప్రకారంగా నా తండ్రి బలహీనులై ఉన్నారో వారిని బలముతోనూ నీ శక్తితోనూ నీ ఆత్మతోనూ నా తండ్రి ముట్టి ఈ క్షణమే నా తండ్రి లేవనెత్తు నా తండ్రి లోకానికి వెలుగుగా నా తండ్రి మారుస్తున్నందుకు నీ పాదాలకు వందనాలు సార్. Have bruised with the Lord wishes serve Shmiga prosperous the Lord Shkara Sarva. Holy Spirit touch. World blood touch. నజరుడైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.